మీ ప్రాపర్ ఎక్కడ అంటే పుట్టింది పెరిగింది అంతా ఎక్కడ? ఉండేది హైదరాబాద్, బట్ నేటివ్ వచ్చేసరికి తిరుపతి. తిరుపతి. సముద్రము అవంతా కొంచెం మీ ఎన్వైరన్మెంట్ అయితే కాదు చిన్నప్పటి నుంచి కూడా, బట్ ఈ సినిమాలో మొత్తం అదే ఎన్వైరన్మెంట్ లో ఉన్నారు. ఇట్స్ ఓకే. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? సిబ్లింగ్స్, సిస్టర్స్, బ్రదర్స్? సిబ్లింగ్స్ ఎవరు లేరండి. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి మా అమ్మగారు హౌస్ వైఫ్ అండ్ మా నాన్నగారు వచ్చేసరికి ఇంటీరియర్ చేసేవారు. ఆయనకు డైరెక్షన్ అంటే ఇంట్రెస్ట్, ఆయన డైరెక్టర్ అవుదామని వచ్చారు. అలాగా కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కానీ ఇలా ప్రొడ్యూస్ చేస్తుంటే నాకు సినిమాలు అంటే ఇంట్రెస్ట్. సో కొంచెం వేరే షార్ట్ ఫిల్మ్లో వీటిలో తెలిసిన షార్ట్ ఫిల్మ్స్ ఇలా ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు నన్ను ఒక దాంట్లో చేశాను. అలాగా మెల్లిమెల్లిగా ఆయన ఇప్పుడు నన్ను చూసుకుంటున్నారు. ఈ మధ్య అందరికి ఈజీ అయిపోయింది యాక్టింగ్, లేకపోతే నీకు ఎలా అనిపించింది స్టార్టింగ్ కెమెరా ఫేసింగ్ కానీ అవన్నీ? అంటే ఈజీ అంటే నేను నార్మల్గా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ చేసింది అయితే క్యాజువల్గా చేశాను. నార్మల్గా ఫన్నీగా మాట్లాడుతూ ఉంటాను కాబట్టి వాళ్ళు తెలిసిన వాళ్ళే అందరూ డైరెక్టర్ అన్న వాళ్ళు కానీ వీళ్ళు. సో క్యాజువల్గా చేశాను. అండ్ ఒక్క క్షణం ఫస్ట్ మూవీ ఒక్క క్షణం అప్పుడు కూడా ఏమంత అనిపించలేదు. సో ఫస్ట్ కెమెరా ఇది కానీ సో అలాగా మెల్లిమెల్లిగా కెమెరా ఇది కూడా ఫియర్ కూడా పోయింది. బేసికల్గా జాతీయ గీతం అనగానే మేము అంటే థియేటర్లో ఎక్స్పెక్ట్ చేసింది జనగణమన వస్తుందని, వందే మాతరం వచ్చింది. ఏంటది? యాక్చువల్లీ జనగణమన ఇది కూడా ఉండాల్సింది, బట్ ఏదైతే ఫ్లాగ్ తీసుకొచ్చి పెట్టిన తర్వాత మేము రెండు విధాలుగా చేసాము. ఒకటి మీరు చూసింది, రెండోది అది August 15th కాబట్టి ఆ సీన్స్ ఏం లేకున్నా కూడా తీసుకొచ్చి పెట్టి సెల్యూట్ చేసి జనగణమన పాడేది. బట్ అయినా కానీ ఈ సీన్ కూడా బాగుంది అనుకొని చెప్పి ఇది కూడా చేసాం. జనగణమన జాతీయ గీతం అనేది అయితే క్లారిటీ యూ హ్యావ్, నీకుంది. కానీ అక్కడ మాకే కొంచెం చిన్నగా కన్ఫ్యూజన్ అంటే వందే మాత్రం వచ్చింది ఏంటి అని అనిపించింది. ఓకే, కమింగ్ టు ద నాగ చైతన్య గారితో చాలా స్క్రీన్ షేరింగ్ ఉంది అండ్ మోస్ట్లీ చాలా ఇంపార్టెంట్ సీన్స్, టర్నింగ్ పాయింట్స్ అవన్నీ ఉన్నాయి సీన్స్. మీరు ఎక్స్పీరియన్స్ చెప్పండి, అక్కడ సీన్స్ జరుగుతున్నప్పుడు ఎలా ఉండింది? చాలా బాగుండేది. ఏదైతే సీన్స్ ఏదైతే ఉన్నాయో అవి అప్పుడు చేసేటప్పుడు కానీ నాగ చైతన్య గారు బాగా కేరింగ్ చేశారు. అండ్ రిమైనింగ్ సీన్స్లో కూడా ఏమైనా చిన్న ఫైట్ సీక్వెన్స్లు కానీ ఏమైనా నాతో ఉన్నప్పుడు కూడా బాను ఏం కాలేదు కదా, ఓకే కదా, ఏం తగలేవు కదా అని అనేవారు. అండ్ డైరెక్టర్ గారు కూడా బాగా అర్థమయ్యే విధంగా చెప్పేవారు. ఏంటి సీన్ ఇప్పుడు ఎలా జరగబోతుంది, దీనికి ముందు ఏం జరిగింది, తర్వాత ఏం జరగబోతుంది, ఇప్పుడు ఏం చేస్తున్నాము అనుకొని చెప్పి చాలా అర్థమయ్యే విధంగా చెప్పేవారు. అలాగా ఒక ఆర్టిస్ట్కి బాగా అర్థమయ్యే విధంగా చెప్పడం వల్ల నాకు కూడా ఏం చేయబోతున్నాము, ఏంటి ఏం జరగబోతుంది అనుకొని చెప్పి తెలుసుకోవడం వల్ల నాకు కూడా చాలా ఈజీగా అయ్యింది.